కలలు అంటేనే అదొక వింత ప్రపంచం. అందులో ఏమైనా జరగవచ్చు. అసలు అర్థం పర్థం లేని కలలు కూడా వస్తూ ఉంటాయి. చాలా వరకు మనం వాటిని పట్టించుకోం. కొన్నైతే అవి గుర్తుండవు కూడా. కానీ ఒక్కోసారి చనిపోయిన మన ఆత్మీయులు కలలో కనిపిస్తూ ఉంటారు. మామూలు కలలను పట్టించుకోము కానీ ఆత్మీయులు కలలో కనిపిస్తే మాత్రం లోపల ఎక్కడో చిన్న బాధ, ఏంటో అన్న భయం, అసలు కలలను పట్టించుకోవాలా వద్దా అనే సంశయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కలలో మరణించిన వారు తిరిగి బ్రతికి వచ్చినట్లు లేదా వారు ఏదైనా కోరికలు కోరినట్లు కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఎలా మరణించిన వారు కలలో కనిపించటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరణించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు మన కలలో కనిపించినప్పుడు రామాయణం, భగవద్గీతను చదవటం శుభప్రదం. కొన్ని సందర్భాలలో చనిపోయిన వారు ఆకలితో బాధపడుతున్నట్లు కలలు వస్తూ ఉంటాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం ఆకలితో ఉన్న ఎవరికైనా అన్నదానం చేయాలని అర్థం. అలాగే కొన్ని సందర్భాలలో మరణించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా కోపంగా ఉన్నట్లు కలలు వస్తూ ఉంటాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం ఏదో పెద్ద తప్పు చేసినట్లు గ్రహించాలి. వెంటనే మనం చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. మన పూర్వీకులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ కలలో ఏమీ మాట్లాడకుండా బాధతో కనిపిస్తే మనం ఏదో తప్పు చేయబోతున్నట్లు మనకు సంకేతం ఇస్తున్నట్లు అర్థం. చనిపోయిన వ్యక్తి ఒకవేళ కలలో నవ్వుతున్నట్లు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి సంతోషంగా ఉన్నాడని అర్థం. చనిపోయిన వారు మీ పాదాల వద్ద నిలబడితే అది మంచికి సూచనగా చెబుతుంటారు. ఇలా కనిపిస్తే రానున్న రోజుల్లో జీవితంలో కొన్ని సంక్షోభ పరిస్థితులు వస్తాయని పండితులు చెబుతున్నారు. మీ పూర్వీకులతో కలిసి భోజనం చేస్తే అది మంచి కలగా భావించాలని కలల శాస్త్రం చెబుతోంది. ఈ కల వస్తే మీకు మంచి జరగనుందని అర్థం. కొన్నిసార్లు మరణించిన మన ఆత్మీయులను అదే పనిగా తలుచుకుంటూ ఉండటం వలన కూడా విజిటేషన్ డ్రీమ్స్ కూడా వస్తూ ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.